మీల్ మేకర్ కొబ్బరి కుర్మా. సో మీల్ మేకర్ అంటేనే ఫుల్ ఆఫ్ ప్రోటీన్. సో న్యూ ఇయర్ రోజు మంచి ప్రోటీన్ డైట్తో స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో అది కూడా కొబ్బరి కాంబినేషన్లో. కొబ్బరి మనము మ్యాక్సిమం ఎక్కువగా యూస్ చేయము, బట్ ఇలా కుర్మాస్ లాగా చేస్తే మనం ఏదైనా సరే మోస్ట్లీ ఆలు కుర్మా అలా చేసుకుంటూ ఉంటాం, బట్ మీల్ మేకర్తో చేస్తున్నారు కాబట్టి కాంబినేషన్ ఎలా ఉందో చూసేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో నాదప్రియ గారు, సో మీల్ మేకర్ కొబ్బరి కుర్మా అయితే రెసిపీ అయితే చెప్పేశారు. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ అనేది? తప్పకుండా. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తారా? షూర్ అమూల్య, డెఫినెట్లీ తీసుకొస్తాను. ఓకే, ఇదిగో అమూల్య, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చాను. ఓకే. సో చక్కటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో అది ఏంటి నాదప్రియ, టొమాటో పేస్ట్ తీసుకొచ్చారా మీరు? ఎస్, అంటే మనం ఇలా చేసి పెట్టేసుకుంటే చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మనకి కుర్మా అన్నారు కాబట్టి గ్రేవీగా కావాలి కదా, సో టేస్టీగా ఉంటుంది. షూర్ షూర్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీరు మనకి టేస్టీగా ఫుడ్ అయితే వండి పెట్టేసే ముందు మా గురించి ఒక అద్భుతమైన సాంగ్తో స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. డెఫినెట్లీ. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా కానీ మన కోసం. షూర్ అమూల్య, నేను మూవీకే పాడిన సాంగ్ ఒకసారి మీ అందరి కోసం డెఫినెట్లీ పాడి వినిపిస్తాను. ఓకే. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవానా, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన, హల్లో మల్లో అందాలెన్నో యాలో యాలా. సూపర్గా పాడారు. ఇంకా ఇంకా పాడతారేమో వినాలనిపించేలా ఉంది. నిజంగా చాలా స్వీట్గా క్యూట్గా పాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మీరు అసలు ఫస్ట్ మరి ఎలా స్టార్ట్ చేశారు? బేసిక్గా మా నాన్నగారు పాడతారనమాట. హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్, బట్ ప్రైమరీలీ హీస్ అ టీచర్. బట్ నాన్నకి చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల హీ యూస్ టు హ్యావ్ ఎన్ ఆర్కెస్ట్రా అండ్ నాన్న షోస్ అలా చేస్తూ ఉండేవారు. సో ఫ్యామిలీ నుండి కొంచెం నాకు ఇంట్రెస్ట్ రావడం జరిగింది. పుష్ అనేది అట్లా వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో మీరు వేటిలో పార్టిసిపేట్ చేశారండి? నేను రియాలిటీ షోస్ లైక్ అంటే సరిగమపాలో పాడాను అండ్ పాడతా తీయగాలో పాడాను. ఆ గీతాంజలి అనే ఒక కాంపిటీషన్లో పాడడం జరిగింది. అండ్ స్వరాభిషేకంలో ఆల్సో నేను బాలు గారు అండ్ పెద్ద పెద్ద లెజెండ్స్ లైక్ బాలు గారు, చిత్ర గారు, వీరందరితో కలిసి పాడే అవకాశం వచ్చింది. నిజంగా అది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. సో ఇప్పుడైతే ఆయన మన మధ్యలో లేరు, బట్ ఎప్పుడు ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి. సో ఇప్పుడైతే మన వంటకం అయితే స్టార్ట్ చేద్దామా? షూర్. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించేసి వీ కెన్ స్టార్ట్ ఆఫ్. ఓకే. సో ఎస్, స్టవ్ వెలిగించేసాం కదా. సో ఆబ్వియస్లీ ఫస్ట్ మనం కొంత ఆయిల్ వేసుకుందాము. ఓకే. సో గ్రేవీ లాగా కావాలి కాబట్టి కొంచెం మసాలా దినుసులు వేసుకుందాం, లైక్ దాల్చిన చెక్క, అలాగే కొంచెం కొంచెం యాడ్. ఓకే. సో మసాలా దినుసులు అయితే వేగుతున్నాయి. సో నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇందాకటి సాంగ్లోనే నేనైతే ఉండిపోయాను, చాలా స్వీట్గా పాడారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏమేం చేస్తున్నారు? ఏ మనకి మూవీస్లో చేస్తున్నారు మీరు? ప్రెజెంట్ నేను చిన్న చిన్న మూవీస్కి వర్క్ చేస్తున్నాను ప్లేబ్యాక్ వైజ్గా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తమన్ గారు ఇలాంటి వాళ్ళందరికీ ఐఎమ్ సింగింగ్, కీరవాణి సార్ ఇలాంటి వాళ్ళందరికీ పాడుతున్నాను. సో స్లోలీ గెటింగ్ ఇన్ టు ద ప్లేబ్యాక్ సీన్స్. ఓకే. సో దట్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా మనకి. అవునండి, అంటే నేను బేసిక్గా వచ్చింది రియాలిటీ షోస్ నుంచి వచ్చాను. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హావ్ బీన్ సింగింగ్ అనమాట. సో అలా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాక కొంత ఎక్స్పీరియన్స్ అనేది మనకి సాంగ్స్ మీద అలా వస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ ఇన్ టు ప్లేబ్యాక్ స్లోలీ. ఓకే. సో మనకి ఆనియన్ అయితే వేగిపోతుంది. నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వి కెన్ యాడ్. సో చక్కగా మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఎగిపోయిన ప్రియా, మంచి స్మెల్ వస్తుంది. సో నా స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం యాడ్ చేసుకుందాము. అలాగే
కొంత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాము. టొమాటోస్ని మనకి యా, సో ఇది మనం కొంచెం ఇలా ఇవి వేయించుకున్న తర్వాత వేయించుకుంటే బెస్ట్, బికాజ్ ఇవి ముందు మనం ప్యూరీ వేసేసుకుంటే అవన్నీ సరిగా ఉడకవు కాబట్టి కొంత మనం లాస్ట్లో దీన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. కొంచెం టేస్ట్కి తగ్గట్టు, అంటే కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటారు, అంటే డిపెండ్స్ కదా, ఒక్కొక్కళ్ళు అలా తింటారు కాబట్టి అకార్డింగ్ టు మన టేస్ట్ మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. అలాగే. సో ఉప్పు కూడా మనం కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్, మనం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. సో ఇది మసాలానా ధనియాల పొడినా? ధనియాల పొడి. సో మన నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? సో నెక్స్ట్ మనం మీల్ మేకర్ యాడ్ చేసుకుందాము. ఓకే. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అబ్సల్యూట్లీ, యా. సో మన మీల్ మేకర్స్ కూడా చక్కగా రెడీ అయిపోతున్నాయి. ఎస్. ఇంకేమైనా యాడ్ చేయాలా? సో లాస్ట్గా కొంచెం కొబ్బరి తురుము యాడ్ చేద్దాము. ఓకే. సో కొంచెం డ్రైగా అనిపిస్తుంది కాబట్టి కొంత వాటర్ కూడా మనం యాడ్ చేసుకుందాం అమూల్య. అలాగే. సో నాదప్రియ, చక్కగా మన మీల్ మేకర్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. Yes. సో ఇంకేమన్నా ఇంగ్రీడియంట్స్ బ్యాలెన్స్ ఉన్నాయా? ఒక్క లాస్ట్లో మనం కొంచెం కొబ్బరి పాలు చిన్న ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటే బాగుంటుంది, అండ్ ఆల్సో మంచి హెల్దీ కాబట్టి ఎగ్జాక్ట్లీ కొంచెం యాడ్ చేసుకుందాము. ఓకే. సో ఇది అయిపోయినట్టే. ఇది వేసుకున్నాక కొంచెం ఒక 2 minutes వెయిట్ చేసి కూడా వెరీ వెరీ హెల్దీ గా మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. యా, కొంచెం దాన్ని కలిపేసుకుంటే లైట్గా కొంచెం గార్నిష్ చేసేసుకుంటే ఓకే, ఇట్ విల్ బీ నైస్. చూడ్డానికి కూడా ఇంట్రెస్టింగ్గా అవును తినాలనిపిస్తూ ఉంటుంది. కొరియాండర్ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చక్కగా మనకి బ్లెండ్ అయిపోతుంది అన్నమాట. చాలా టేస్ట్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో రెడీ అయిపోయిందా నాదప్రియ మరి? ఎస్ అమూల్య, మీల్ మేకర్ కొబ్బరి కుర్మా రెడీ. ఓకే. సో చూసారు కదండి, మీల్ మేకర్ కొబ్బరి కుర్మా యమ్మీగా చాలా టేస్టీగా ఉండబోతోంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మీల్ మేకర్ కొబ్బరి కుర్మాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు సరిపడా, కారం 1 టీ స్పూన్, మీల్ మేకర్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మీల్ మేకర్ కొబ్బరి కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లికాడలు వేసి వేగాక అందులో టమాటో ప్యూరీ, కారం సరిపడా, ఉప్పు, ధనియాల పొడి, నానబెట్టిన మీల్ మేకర్, పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరగా కొబ్బరి పాలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ కొబ్బరి కుర్మా రెడీ.